శ్రీలీల మన టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఒక్క టాలీవుడ్లోనే కాక ఇటు హిందీ సినిమాలో కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్య తను డాక్టర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి చదువును నిర్లక్ష్యం చేయలేదు. నార్మల్గా సినీ ఇండస్ట్రీలో కొంచెం క్లిక్ అయితే చాలు డేటింగ్ రూమర్స్ వచ్చి పడతాయి. అలానే ఈ మధ్య శ్రీలీల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్తో ప్రేమలో ఉందని పుకార్లు వచ్చాయి. ఇక ఇప్పుడు క్రికెట్కి సినిమాకి ఉన్న లింక్ తెలుసు కదా. ఇంకా ఇక్కడైతే ఏకంగా మన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఇంకా శ్రీలీల డేటింగ్ చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్లలో శ్రీలీల పేరు ముందు వరుసలో ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే తన అందం, డాన్స్, ఎనర్జీ, నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది. ముఖ్యంగా యువ ప్రేక్షకుల్లో శ్రీలీలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరుగుతుంది. సినిమాల్లో ఆమె కనిపిస్తే చాలు థియేటర్లలో అభిమానులు హంగామా చేసే స్థాయికి చేరుకుంది. డాన్స్ విషయంలో అయితే శ్రీలీలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. స్టార్ హీరోలతో సమానంగా స్టెప్పులు వేయగల హీరోయిన్ గా ఆమె పేరు తెచ్చుకుంది. అందుకే ప్రస్తుతం దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాల్లో ఆమెను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కన్నడ సినీ పరిశ్రమ నుండి వచ్చిన శ్రీలీల మొదట అక్కడ కొన్ని సినిమాలు చేసినప్పటికీ అసలు గుర్తింపు మాత్రం టాలీవుడ్ ద్వారానే వచ్చింది. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఎంతో ఆదరించారు. వరుస సినిమాల్లో అవకాశాలు రావడంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇప్పుడు ఆమె కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కావడం లేదు. ఈ ఏడాది పరాశక్తి సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి కూడా అడుగు పెడుతోంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన నటించడం ఆమె కెరియర్ లో మరో పెద్ద అడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి తమిళ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని శ్రీలీల ప్రయత్నిస్తోంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా గత కొంతకాలంగా శ్రీలీల వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె డేటింగ్ రూమర్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ పెరిగిన కొద్దీ ఇలాంటి పుకార్లు రావడం సాధారణమైనప్పటికీ శ్రీలీల విషయంలో మాత్రం సోషల్ మీడియాలో కథనాలు మరింత ఎక్కువయ్యాయి. గతంలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల రిలేషన్లో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఈ వార్తలు చాలా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వినాయక చవితి వేడుకల సమయంలో శ్రీలీల తన తల్లి స్వర్ణలతతో కలిసి కార్తీక్ ఆర్యన్ ఇంటికి వెళ్లడం ఈ రూమర్స్ కు కారణమైంది. అదే సమయంలో కార్తీక్ ఆర్యన్ తల్లి నాకు డాక్టర్ కోడలు కావాలి అని చెప్పిన మాటలు కూడా సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీశాయి. ఎందుకంటే శ్రీలీల కూడా మెడికల్ డిగ్రీ చదివింది కాబట్టి. దీంతో ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో అయితే అప్పట్లో వీరిద్దరి గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ ఆ సమయంలో కూడా శ్రీలీల గాని కార్తీక్ ఆర్యన్ గాని ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. తర్వాత ఈ వార్తలు క్రమంగా తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు మళ్లీ శ్రీలీల పేరు మరోసారి డేటింగ్ రూమర్స్ లో వినిపిస్తుంది. ఈసారి ఏకంగా టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మతో ఆమె రిలేషన్ లో ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడంతో ఈ వార్తలు మరింత వేగంగా వైరల్ అవుతున్నాయి. గతేడాది నుండే వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇటీవల కొన్ని సందర్భాల్లో శ్రీలీల, తిలక్ వర్మ ఒకే ప్రాంతంలో కనిపించారనే వార్తలు రావడంతో ఈ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. ముఖ్యంగా దాదాపు 6 నెలల క్రితం శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అదే సమయంలో తిలక్ వర్మ కూడా తిరుమలలో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి వెళ్లారా అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఐపీఎల్ సమయంలో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. ధర్మశాలలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల, ఆమె తల్లి ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తిలక్ వర్మ కూడా అదే టీంలో ఉండడంతో సోషల్ మీడియాలో మళ్లీ డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు వాకండే స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్ సమయంలో కూడా శ్రీలీల సందడి చేయడం ఈ రూమర్స్ ను మరింత పెంచింది. అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి విపరీతంగా చర్చించడం మొదలుపెట్టారు. కొందరైతే ఇద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారు అంటూ పోస్టులు కూడా పెట్టడం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు శ్రీలీల లేదా తిలక్ వర్మ ఈ వార్తలపై ప్రత్యక్షంగా స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ తాజాగా ఈ వార్తలపై శ్రీలీల తల్లి స్వర్ణలత క్లారిటీ ఇచ్చారు. స్వర్ణలత మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా చెప్పారు. ఇవి పూర్తిగా నిరాధారమైన కథనాలు. ఇలాంటి వార్తలు ఎలా పుడుతున్నాయో కూడా అర్థం కావడం లేదని ఆమె అన్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే ప్రస్తుతం శ్రీలీల
శ్రీలీల పూర్తిగా తన కెరియర్ చదువులపైనే దృష్టి పెట్టిందట. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆమె ఇంకా మెడికల్ చదువులు కొనసాగిస్తోందని తెలిపారు. ముఖ్యంగా నీట్ పీజీ పరీక్షలకు కూడా సిద్ధమవుతుందని చెప్పారు. శ్రీలీలకు ప్రస్తుతం పెళ్లి, రిలేషన్షిప్ వంటి విషయాల గురించి ఆలోచించే సమయం లేదు. ఇంకా 5-6 సంవత్సరాలు పూర్తిగా కెరియర్ చదువులపైనే దృష్టి పెట్టబోతుందని స్వర్ణలత స్పష్టంగా చెప్పారు. తిరుమల సందర్శన, క్రికెట్ మ్యాచ్ల సమయంలో జరిగిన సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగాయని, వాటిని ఆధారంగా చేసుకుని కథలు అల్లొద్దని ఆమె కోరారు. ఇద్దరు ఒకే చోట కనిపించారంటే రిలేషన్ లో ఉన్నారనే కాదని ఆమె పేర్కొన్నారు. ఇక కార్తీక్ ఆర్యన్ విషయంలో వచ్చిన రూమర్స్ గురించి కూడా స్వర్ణలత మళ్లీ స్పందించారు. నేను కార్తీక్ ఆర్యన్ తల్లి ఇద్దరం గైనకాలజిస్టులం. అందుకే వృత్తిపరంగా కలుస్తూ ఉంటాం. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని ప్రచారం చేశారని ఆమె వివరించారు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లపై ఇలాంటి పుకార్లు రావడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో చిన్న విషయం కూడా పెద్ద వార్తగా మారిపోతుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల తన కెరియర్ పై పూర్తి ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలు, పాన్ ఇండియా అవకాశాలు, చదువుతో బిజీగా ఉంది. మరోవైపు అభిమానులు మాత్రం ఆమె నుండి మరిన్ని మంచి సినిమాలు రావాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీలీల భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.